చూసారే ఇక్కడ నిన్న అసలు ఇలాంటి పదార్థం మసాలా రోజ్ మిల్క్ నేను రోజు తాగుతారా మసాలా రోజ్ మిల్క్ రోజు తాగుతావా మసాలా వేసుకొని దాంట్లో వేసుకొని తాగడమే అంతే మసాలా అంటే గరం మసాలా కదరా ఆ మసాలా మరి ఆడు గుర్తుంది కదా వాడికి చెప్తాను కదా కూడా చెప్తారు ఓకే రెడీ మరి స్టార్ట్ చేయి ఇంకేందుకు ఆలస్యం బాబాయ్ అంటే నూరు ఊరిపోతుంది దాన్ని చూస్తే కానీ ఇంకా ఏదో తక్కువ లాగా అనిపిస్తుంది బాబాయ్ వెరీ గుడ్ బాగా గుర్తించావు ఏం నాలెడ్జ్ పని చేస్తున్నాడు అది కలగదా దీన్ని డెకరేట్ చేయండి పిస్తా పప్పు ఉంది కదా పిస్తా పప్పు అది కూడా తలుకు వస్తా దాని మీద అక్కడ పిస్తా పప్పు ఎవడమ్మా పెట్టింది పెట్టింది పిస్తానే పెట్టింది అక్కడ నువ్వు పిస్తా కాదురా పెద్ద బస్తావి అలా ఉన్నా బాగానే ఉన్నాయి తిండి మాత్రం బాగానే తింటాడు ఎండిపోయిన నక్కలా ఉంటాడు అది ఓ బాబు ఈటింగ్ ఐటమ్ రెడీ ఐటమ్ అంటే గుర్తొచ్చింది బాబాయ్ నాకు మన వీధి చిన్న ఒక అమ్మాయి నన్ను రా అన్నది బాబాయ్ రా అంట ఎందుకు రా ఎందుకంటే నువ్వు హోలీ ఆడుతావు కదా అది నువ్వు స్నానం చేయగానే పోద్ది నేను పెట్టే హోలీ నీకు 3-4 days ఉంటదని చెప్పింది అంటే అది గోరింటాకు పెడతాను గోరింటాకు ఊళ్ళోకి వచ్చి 24 గంటలు కాలేదు ఆల్రెడీ నేను ఒక అమ్మాయి పెరగడం గోరింటాకు పెట్టమన్నాడు చాలా ఫాస్ట్ ఉన్నాడు నీ గురించి అడిగి తెలియదు కానీ నేను అడిగి చెప్తాలే అది చాలా తేడాగా కనపడుతున్నాడు పంపించేస్తానని పంపించేస్తా బాబాయ్ గురించి ఏమనుకుంటున్నా ఏమనుకోవాలి ఆయన గురించి పెద్దరాయి లాంటి వాడు లేదు అర్థమైందా చిన్న విషయానికే ఆయన అమ్మాయి ఎవరు చెప్తాందా నువ్వు వెళ్ళు నేను ఇక్కడ చేసి వస్తా వెళ్ళు భయం లేదా చంపేస్తాను అమ్మాయి అంటే ఏమనుకుంటావు బాబాయ్ బాగా చెప్పాను నేను కూడా ఇప్పుడు ఒక చిన్న అలా వెళ్ళి వస్తాను నీకే సెట్ అయిపోయిందిరా అమ్మాయి నాకేంటో సెట్ అవ్వట్లే కొనుక్కుంటున్నావా ఏమీ లేదు నీ గురించి మామూలుగా ఇయ్యలేదు బాబాయ్ వార్నింగ్ గారికి బాబాయ్ ముందు నోరెత్తితే మర్యాద ఉంటుందని చెప్పా బాబాయ్ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు బాబాయ్ చెప్పకేం చేస్తారు మొదలు ఇక్కడ దిక్కు వాడు చేస్తే కానీ మీరు తిన్నట్ట మీరేమో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటారంట అంతే వాడు మొత్తం కష్టం మొత్తం వాడే పడతాడంట అలా చెప్పా చాలా గొప్పగా చెప్పాడు బాబాయ్ అరే గొప్పగా చెప్తున్నా కదరా అదేం లేదులే బాబాయ్ జస్ట్ ఆడు కామెడీ చేస్తున్నాడు అంతే నువ్వు ప్రతిదాని కామెడీ కాదు దశ నేను చెప్పేది సీరియస్ గా నువ్వు చెప్పింది మాట చెప్తున్నాగా ఈ కామెడీ చాలా ఎక్కువైపోయి కాసేపు నోరుమేయండి ఓకే నువ్వంట వారానికి 2 రోజులు నేను వారానికి 2 అనలేదు వారానికి 3 అదే చెప్తున్నాడు వారానికి 3 రోజులు అంట ఒక పొద్దు ఉంటాడంటారా ఒక పొద్దు మరి నువ్వు ఆగరా బాబు నెక్స్ట్ ఐటమ్ అన్నా ఏంటది మసాలా రోజ్ మిల్క్ ఎలా చేయాలి చెప్పండి తీసుకుంటే ఒక్కొక్క ఐటమ్ చెప్పి మిక్సీ ముందు తీసుకో ఓకే దాంట్లో సోంపు తీసుకో అబ్బాయి రోజ్ వాటర్ రోజు వాటర్ అంటే ఈ రోజు వేస్తే తాగే వాటర్ కాదు రోజు తాగే వాటర్ కాదు జరుగు ఇది రోజు వాటర్ కాదు ఇది సిరప్ ఇది వేరు ఏం సిరప్ బాబాయ్ ఇది ఆను రోజ్ సిరప్ బాగుంటుంది తీయగానే ఉంటుంది ఇదేంటి రోజు వాటర్ అంటే రోజు పెట్టాలి ఇవి కూడా వేయి రెండు ఆ చెంబు పక్కన ఉన్నది ఏంటిది రోజు సిరప్ కాదు రోజ్ సిరప్ అనేది అది ఇది రోజు వాటర్ నెక్స్ట్ ఏం చేయాలంటే యాలకుల పొడి ఉంటుంది చూడు ఇలాచీ పౌడర్ ఇదేంటో తీసేది ఏంటది బాదం పప్పు కూడా వేసేవాదేంటి చక్కెర షుగరు వేసేయి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకురా పోయాలి కదా చెప్పాలి కదా అది అరే వెళ్ళరా వెళ్ళి తొందరగా దంచుకుని రావాలా మిక్సీ వేసుకుని రా వీధి చివరిలో 2వ వీధిలో 4వ ఇండ్లుందా అమ్మాయి కాదురా బాబు అడ్రస్ ఆయన పంపిస్తుంది నాకు అడ్రస్ తెలియదు బాబాయ్ నువ్వే లెఫ్ట్ కదా సన్నాసి కరెక్ట్ గుర్తు చేసి నాకు అడ్రస్ తెలియదు అని వెళ్ళు బాబాయ్ ఎంత మంచోడు కదా బాబాయ్ చాలా మంచోడు బాబాయ్ అని బిల్డప్ ఇస్తుంటాడు బాబాయ్ మీ కాళ్ళతో పాటు మీ చెప్పులు కూడా దండం పెట్టారు బాబాయ్ ఎట్లా బీగుతున్నారు బాబాయ్ ఎర్రబాగులతో కర్మ కానీ చాలా మంచోడు బాబాయ్ రాకే నీ నాలుగైనా తాటిపెట్టా ఎందుకురా దిష్టి తగులుతుంది అట్లా పొగలకు బాబాయ్ మిక్సీ చేయించుకొని వచ్చాను మెత్తగా ఓకే ఆ చెంబులో పాలు నా గిన్నెలో పోసి తీసుకురా చెంబుల్లో పాలు గిన్నె తీసుకో దీంట్లో పోయి
ఇప్పుడు ఈ మసాలా అంతా దాంట్లో వేయి. ఓ స్పూన్ తీసుకుని జాగ్రత్తగా కలుపు మొత్తం అంతా. ఏ రంగు వచ్చింది? రోజు వాటర్ కలర్ వచ్చిందా లేదా? వచ్చింది బాబాయ్. ఇక టేస్ట్ కూడా ఉంటుంది.